అందరికీ జై శ్రీరామ్ అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము త్రిశంకుడు అంటే ఎవరు, త్రిశంకు స్వర్గం అని ఎందుకంటారు అనేది తెలుసుకోబోతున్నాం. త్రిశంకుడు అనే అతనికి అసలు పేరు సత్యవ్రతుడు. ఆ సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు సూర్యవంశంలో ఉన్న వ్యక్తే, సూర్యవంశపు రాజునే. మంచి పరిపాలన చేస్తున్నాడు, జనరంజకంగా పరిపాలన చేస్తున్నాడు, అన్ని మంచి యాగాలు కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నాడు చాలా చక్కగా. అయితే ఆయనకి ఏమనిపించిందంటే, ఒకానొక రోజున వశిష్ఠ మహర్షిని, కులగురు వశిష్ఠ మహర్షిని పిలిచి, నాకు సశరీరంతో అంటే జీవం ఉన్నప్పుడే, సశరీరంతో అంటే మరణించక ముందే జీవం ఉన్నప్పుడే నేను ఈ శరీరంతో నేను స్వర్గం చేరుకోవాలి. నాకు ఆ విధంగా స్వర్గాన్ని చేరుకునే అవకాశము ఏమన్నా ఉంటే చెప్పండి. అలాగే అలా సశరీరంతో స్వర్గానికి చేరాలి అంటే ఏ యాగం చేయొచ్చు, ఆ యాగాలు ఏవైనా ఉంటే నాతో చేపించండి, నేను ఏ యాగమైనా చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక రోజున వశిష్ఠ మహర్షిని పిలిచి అడుగుతారు. వశిష్ఠ మహర్షి ఏమంటారంటే, మంచి పాలకుడే, మంచి వ్యక్తినే, మంచి గుణగణాలతో ఉన్నటువంటి వ్యక్తినే, కానీ ఆయనకి ఈ యొక్క బుద్ధి కలిగింది అనమాట. ఏది ఆ స్వామి దగ్గరికి చేరడం అంటే మామూలుగా జీవించి ఉండే, మామూలుగా అంటే ఎవరమైనా ఏమంటాము, మరణం తీసుకున్నాక, మరణం అయిన తర్వాత మనం చేసినటువంటి కర్మలను బట్టి స్వర్గంలో ఉంటామా నరకంలో ఉంటామా అనేది మనకు చెప్తా ఉంటారు. మనకి పునర్జన్మల విషయంలో వస్తే మనము అనేక పూర్వ గాథల్ని ఈ భాగవతంలో వింటూనే ఉన్నాం, అనేక మందివి వింటున్నాం మరణించిన తర్వాత మళ్ళీ ఏంటి అనేది. అయితే ఇతను ఏమనుకున్నాడు, నేను వెళ్ళి శరీరంతోనే వెళ్ళాలా, అంటే ప్రాణంతోనే వెళ్ళాలి, మనం ఏమంటారు బొందితోనే అంటారు, బొందితోనే వెళ్ళాలి స్వర్గానికి, చూసి రావాలా నేను అన్ని అని చెప్పేసి అనుకున్నాడు. అడిగితే వశిష్ఠ మహర్షి, ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు, నాకు ఎక్కడ వేదాలలో నాకు కనిపించలేదు, నేను అందులో ఎక్కడ వేదాలలో లేని దాన్ని నేను చెయ్యను, అది మంచిది కాదు, లేని దాన్ని నేను చేయలేను, కాబట్టి నన్ను ఇందులో ఇబ్బంది పెట్టద్దు, నేను చేయలేను అని చెప్పేసి ఆయన చెప్పేశాడు. నేను చేయలేను, ఇది మంచి పద్ధతి కాదు, మీరు అడగడం కూడా మంచిది కాదు అని చెప్తారు. అలా చెప్తే ఆయన ఆగాలి అందరితో. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా మనకు డౌట్ వచ్చినప్పుడు గురువుని అడుగుతాం. గురువు, అమ్మ ఇది పద్ధతి కాదు, ఇది మనం చెయ్యకూడదు, ఈ మార్గంలోకి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు ఇంకా ఆగాలి. లేదా అంటే ఆ రూట్ లోకి వెళ్తే ఏదో ఒక ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటాం. అది ఇంకా సహజం. ఎందుకని గురువు యొక్క అనుగ్రహం ఆడ పోగొట్టుకున్నట్టు, ఎందుకంటే ఆయన చెప్పిన మాట మనం వినట్లేదు, వినకుండా మార్గంలో వెళ్ళిపోతున్నాం. సరే, కుల గురువు చెప్పారు కదా నేను చేయలేనని, ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆయన వినకుండా ఆ మళ్ళీ వాళ్ళ కుమారుల దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షికి 100 మంది కుమారులు. వశిష్ఠ మహర్షి యొక్క పెద్ద కుమారుడి పేరు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరుడి కుమారుడు వ్యాసుడు. వ్యాసుడి కుమారుడు శుకబ్రహ్మ. మనము భాగవతం అంతా చెప్పేది మనకి సుఖబ్రహ్మ అంటే వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవాడు అనమాట. ఇప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు 100 మంది కుమారులానికి, 100 మంది కుమారుల దగ్గరికి ఈ రాజు వెళ్ళాడు. వాళ్ళు 100 మంది కుమారులు ఆశ్రమంలో తపస్సు చేసుకుంటా వాళ్ళ కార్యక్రమాలలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వెళ్ళి 100 మంది కుమారుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏమనంటే, మీ నాన్నని నాకు బొందితో స్వర్గానికి వెళ్ళే భాగ్యం కలిగించమని అడిగాను, మీ నాన్నేమో బొందితో స్వర్గానికి వెళ్ళే భాగ్యం నాకు కలిగించలేను, నా చేత కాదు అన్నాడు. చేత కాదని కాదు, నేను చెయ్యలేను అన్నారు, ఎక్కడా లేవంట వేదాలలో అలా బొందితో స్వర్గానికి పంపించేది, కాబట్టి చేయలేను అంటున్నారు. మీరు నాకు అవకాశం చూపించండి, మీరు ఏ చెప్పినా యాగాలు చేస్తాను, నన్ను పంపించండి బొందితో స్వర్గానికి అని చెప్పి కుమారులను కూడా వెళ్ళి అడిగారు. కుమారులను కూడా వెళ్ళి అడిగితే వాళ్ళ కుమారులు ఏమన్నారంటే, అయ్యో ఎలాంటి వాడివి నువ్వు, మా నాన్నగారే చేయలేము, అది పద్ధతి కాదు అని చెప్పి అన్నప్పుడు మేము ఎట్లా చేయగలుగుతాము, మా నాన్నగారు చెప్పిన విద్యలే మేము నేర్చుకున్నాము, మాకు ఆయన ఎన్ని నేర్పించింది, మా గురువు కూడా అతనేను, అతను నేర్పించిన దాంట్లో లేని దాన్ని మేము ప్రత్యేకంగా మేమేమి చేయలేము, కాబట్టి మేము మా నాన్నగారి మాటలోనే మేము ఉంటాము, మేము మీకు ఏ సహాయం చేయలేము అంటే, మీరు అలా సహాయం చేయకపోతే నేను ఇంకొకరి దగ్గరికైనా మళ్ళీ వెళ్తాను అంటాడు ఆయన. అంటే వీళ్ళు చెప్పిన వ్యక్తి కాదు, నేను ఇంకొక చాటికి వెళ్ళిపోతాను, ఇంకొక దగ్గరికి వెళ్తాను అన్నాడు. ఆ మాట అనేసరికి పాపం 100 మంది కుమారులకు బాధ కలిగింది. ఎందుకంటే కులగురువు ఏం చెప్తే అది వినకుండా, కులగురువు మంచే కదా చెప్తారు ఎవరికైనా. ఇందాక మనం తప్పతి సమన్వోపాఖ్యానంలో చూసాం. కులగురువు ఏం చేశారు, వర్షాలు పడి వర్షాలు పడక రాజ్యమంతా కరువు కాటకాల నుండి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆయనే పూనుకొని వాళ్ళని అరణ్యంలో నుంచి వాళ్ళని పిలిపించి యాగాలు చేపించి వర్షాలు పడేలా చేశాడు. అలాంటిది మరి ఇక్కడ చెయ్యకూడని అంశం కాబట్టి ఈయన చెయ్యనంటున్నాడు, అంతేగాని ఆయనకి వేరే ఏం లేదు కదా. ఈయనేం చేశాడు, ఆ మాట ఎప్పుడైతే మీరు ఇద్దరు చేయనన్నారు, మీ నాన్న చేయనన్నారు, కుమారులు మీరు కూడా కాదన్నారు, నేను ఇంకొక వ్యక్తిని చూసుకుంటాను, అలా నాకు బొందితో స్వర్గాన్ని పంపించే వ్యక్తి ఎవరు ఉన్నారో అని అనేసరికి వాళ్ళకి కోపం వచ్చి, నువ్వు చెప్పిన మాట ఏది వినట్లేదు, నువ్వు చండాలుడు అయిపోదుగాక అని వాళ్ళు శపించారు.
ఇప్పుడు ఆయన ఒకటి రెండు శంకులు అంటే రెండు ఆ, శాపాలు తగిలినాయి. ఒకటేమో గురువుని ధిక్కరించాడు, గురువు మాట. ఇప్పుడు రెండోది ఏంటి, గురు కుమారులు ఈయనని చండాలుడిగా అవుతావు అని చెప్పి శపించాడు. ఇప్పుడు రాజు ఒక క్షణానికి ఆయన వాళ్ళు శపించారు కదా, రాజు నల్లటి రూపంతో, మనకు సినిమాలలో కలి రూపం చూపిస్తారే, కలిపురుషుడిది నల్లటి రూపము, అలా నల్లటి రూపంతో ఆయన రాజు కనిపించేసరికి ప్రజలు ఆయనను ఎవరు నమ్మల, ఈయన రాజు అంటే. ఆ విధంగా చండాలుడి రూపంలో ఆయన అయిపోయి ఆ, ఎవరు నమ్మట్లేదు ఈయన రాజు అంటే. అలా అయ్యో నేను ఈ విధంగా అయిపోయానే, నేను ఎంత పని చేశాను అనుకొని, సరే ఆయన అయినా కానీ ఏమన్నా ఆగాడా, ఆగకుండా దారిన బాధపడుతూ ఆ వశిష్ఠ మహర్షిని ఆయన కుమారులను తిట్టుకుంటూ నాకు ఈ రూపం ఇచ్చారని చెప్పి ఆయన అనుకుంటా వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో. అదే సమయంలో ఆయనకు విశ్వామిత్రుడు కనిపించాడు. విశ్వామిత్రుడు కనిపించి ఏమి, ఆ విశ్వామిత్రుడు ఆయన ఆ, ఇది తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా తపశక్తి చాలా ఉంది. కాకపోతే ఆయనేమో వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి ఆ చాలా వైరం ఉంది వాళ్ళిద్దరి మధ్య, ఆ పెద్ద వైరం అనమాట. ఆ వైరంలో భాగంగా ఆ వశిష్ఠ మహర్షి 100 మంది కుమారులను కూడా చంపేస్తాడు ఈ విశ్వామిత్రుడు, అంతటి వైరం. అయితే ఈ విశ్వామిత్రుడు కనిపించగానే విశ్వామిత్రుడు అంటాడు, ఆయన అర్థమైపోయింది ఆయనకి రాజు అని, చండాలుడి రూపంలో ఉన్నాడని అర్థమైంది. అర్థమయ్యి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు అంటే, నేను ఈ దేశ రాజుని, నన్ను వశిష్ఠ మహర్షి కుమారులు నన్ను ఈ విధంగా శాపం ఇచ్చారు, నాకు నేను చండాలుడిగా అయిపోయాను, నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు, నేను రాజ్యంలో పోయి నేను రాజునని చెప్పినా కూడా ఎవరు నమ్మరు, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఈ బొందుతో స్వర్గానికి వెళ్దామని చెప్పి అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు, ఒప్పుకోక నాకు ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఆయన తనకు జరిగిన విషయం అంతా చెప్పాడు విశ్వామిత్రుడికి. విశ్వామిత్రుడికి ముందే అవతల వ్యక్తి మీద కోపం, ఎవరి మీద, వశిష్ఠ మహర్షి మీద. ఎందుకని కోపము అంటే, మనము మీరందరికీ తెలిసే ఉంటుంది, విశ్వామిత్రుడు మామూలుగా అయితే ఆయన రాజు. ఆ రాజుగా ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క రాజుగా ఉన్నప్పుడు వేటకెళ్ళాడు. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు రాజు యొక్క కార్యక్రమాల్లో ఒకటి వేటాడడం. అలా వేటకు వెళ్ళి వెళ్ళి అలిసిపోయి దప్పికతో ఆకలితో వేటాడుతూ అక్కడ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తాడు విశ్వామిత్రుడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి, ఆశ్రమంలో ఈ వశిష్ఠ మహర్షి, రండి రాజా, మీరు మీకు మీ పరివారానికి నేను భోజనం ఆ, ఆతిథ్యం ఇస్తాను అని చెప్పి అడిగితే, ఆతిథ్యం ఇస్తావా, నీ దగ్గర ఏముందంటే, నేను ఇస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన వశిష్ఠ మహర్షికి కామధేనువు ఉంది ఆయన దగ్గర, నందీశ్వరుడు ఉన్నారు. ఆ కామధేనువు యొక్క అనుగ్రహంతో ఆయనకి వచ్చిన వ్యక్తులందరికీ సంతృప్తిగా భోజనం పెట్టాడు. ఆ కామధేనువుని అడిగితే ఆ కామధేను తల్లి అన్ని ఇస్తుంది అనమాట. అలా పెట్టిన తర్వాత అప్పుడు అడుగుతాడు, నీకు ఇంత ఇంతమందికి నీకు భోజనం పెట్టే శక్తి లేదు కదా, నువ్వు ఒంటరి వాడివి, అడవిలో ఉంటావు, నీ కాడ మామూలుగా పండ్లు ఫలాలు ఈ దర్భలు ఇవే కదా దొరుకుతాయి, ఇంతమందికి భోజనం వండి పెట్టావు, నువ్వు ఎలా చేసావు, అదిగాక అద్భుతమైనటువంటి వంట, ఇది చాలా బాగుంది, మేము ఎప్పుడు తిని చూడలేదు ఇలాంటిది అని చెప్పేసి అడిగితే, అప్పుడు ఆయన అంటాడు, నా దగ్గర ఏం లేదు, ఆ యొక్క ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో నాకు కామధేనునిచ్చారు, ఆ కామధేను ద్వారానే నేను వచ్చిన వ్యక్తులకి ఆకలి తీరుస్తున్నాను, అడవిలో ఉన్న వాళ్ళ మాకేముంటుంది, మరి నేను ఎవరైనా వస్తే ఆకలి తీర్చాలి కదా అంటే, మరి నువ్వు ఒక్కడివి, ఎప్పుడో ఎవరో వస్తే కదా నువ్వు తీర్చేది, మరి నేను రాజుని, నాకు రాజుగా ఉన్నప్పుడు నాకు ఇంకా అవసరం అవుతుంది, రాజ్యంలో ఎంతమందికైనా నేను ఆకలి అనేది లేకుండా చేసుకోవచ్చు, నాకు ఇచ్చే ఆ కామధేనుని అని విశ్వామిత్రుడు అడుగుతాడు. అడిగితే వశిష్ఠ మహర్షి అంటాడు, లేదండి నేను అలా ఇవ్వలేను, మరి అడవిలోకి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ ఆకలి తీర్చాలి కదా, నేను అందుకోసమే ఇంద్రుడు నాకు ఇచ్చాడు, అడవిలోకి ఎవరైనా వస్తే ఆకలి తీర్చాలని, మీకు రాజ్యంలో అనేకం దొరుకుతాయి, నాకు ఇక్కడ ఏం దొరకవు, వచ్చిన వాళ్ళకి ఆ సమయానికి నేను పెట్టలేను అని అంటే, లేదు నేను బలవంతంగా నైనా తీసుకుంటాను, నువ్వు నా మాట వినట్లేదా, 1,00,000 గోవుల్ని ఇస్తాను, నాకు ఇది ఇచ్చేయమని అడుగుతాడు. నువ్వు 1,00,000 ఇచ్చినా నేను ఏమి ఇచ్చినా నేను ఇవ్వను అని అంటాడు. ఇవ్వను అంటే నేను బలవంతంగా తీసుకెళ్తాను అంటాడు. సరే మీ ఇష్టం, అది మీరు రాజు, మీరు ఏది తీసుకున్నా నేను కాదనను అంటాడు. ఆయన శాంత స్వభావంతోనే సత్వగుణంతోనే ఉన్నాడు వశిష్ఠ మహర్షి. నేను ఏమనను, మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా పర్లేదు, మీరు రాజు, మీకు ఏదైనా చేయొచ్చు మీరు అని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు బలవంతంగా ఆ యొక్క నందీశ్వరుని తీసుకెళ్ళడానికి వస్తే, అప్పుడు ఆ యొక్క గోవు ఏమంటుందంటే, నందీశ్వరు అన్న గోవు ఏమంటుందంటే ఈయనతోటి, నన్ను ఏంటి ఇంత పని చేస్తున్నారు, మీరు నన్ను ఆపొచ్చు కదా, ఆయన నన్ను బలవంతంగా తీసుకెళ్తాను అంటున్నాడు, నేను మీ దగ్గరే కదా ఉండాలనుకున్నాను అని ఆ కామధేను అడుగుతుంది వశిష్ఠ మహర్షిని. అడిగితే, నేనేం చేయనమ్మా, రాజు ఇష్టము, ఇది రాజభూభాగము, రాజభూభాగంలో మనం ఉన్నాము, రాజుగారి ఇష్టాన్ని కాదనకూడదు మనము, నీకు ఇష్టం లేకపోతే అది నువ్వు నీకు నచ్చినట్టుగా చేసుకోవాలి, కానీ నేనుగా రాజు మాటని ఎదిరించకూడదు అని అంటాడు ఆయన. అప్పుడు ఆ మాట వినగానే కామధేనుకి అర్థమైపోయి, కామధేను వెంటనే రాజు వచ్చి ఆయన పరివారంతో వచ్చి కామధేవుని విడిపించుకొని తీసుకోవడానికి ప్రయత్నం
ప్రయత్నం చేసినప్పుడు విధులిచ్చి కొట్టేసి అందరినీ కొడుతుంది. తన యొక్క అంటే కాళ్ళతోటి, తన యొక్క కొమ్ములతోటి అందరినీ కొట్టేస్తుంది. ఆ విధంగా అందరు పడిపోతారు. దాంతో ఆయన విశ్వామిత్రుడికి కోపం వచ్చి తన యొక్క అస్త్రాలన్నీ ప్రయోగించి చేస్తాడనమాట. అయినా కానీ కామధేను ఆయనకి పట్టుబడదు. దాంతో విశ్వామిత్రుడి కోపం వచ్చి, నేను రాజుని, నేను గొప్పవాడిని, ఇన్నాళ్ళు నేనే గొప్ప అనుకున్నాను, నువ్వేముంది ఒక బ్రాహ్మణుడివి, నీకేం తెలుసు, నీకేం చేతవుతుంది అనుకున్నాను, కానీ నాకున్నటువంటి ఇంత శక్తి కూడా, ఇన్ని అస్త్రాలు, ఇంత పరివారం కూడా నీకున్న తపశక్తి ముందు చిన్నదే అని నాకు అర్థమైంది. కాబట్టి ఇక నుంచి నేను రాజపదవి వదిలేసుకొని నేను తపస్సు మార్గంలోకి వెళ్ళి నువ్వు ఎంత తపశక్తిని పొందావో అంత తపశక్తిని పొంది నేను కూడా శక్తివంతుని అవుతానని ఆయన అప్పటికప్పుడు వెళ్ళిపోయి అదంతా వదిలేసుకొని ఇప్పుడు ఈ తపస్సు మార్గంలోకి వచ్చి మహర్షిలాగా విశ్వామిత్రుడు కూడా మారిపోయాడు. ఇప్పుడు అలా తపస్సు చేసి శక్తిని పొందాడు విశ్వామిత్రుడు. ఆయన దగ్గర ఇప్పుడు తపశక్తి ఉంది. ఈ చండాలుడు అయినటువంటి సత్యవ్రతుడు మహారాజు ఆయనకు కనిపించాడు. ఇప్పుడు ఆయన కోపం కదా వశిష్ఠ మహర్షి మీద, ఆయనకి చిరకాల ద్వేషం అలాగే కొనసాగుతుంది. ఆ రోజు కామధేనుని ఇవ్వలేదని ఇప్పుడు ఏం చేశాడు, నువ్వు వశిష్ఠుడు ఏదైతే చేయనన్నాడో అది నేను నీకు చేసి చూపిస్తా, నువ్వు నన్ను నమ్ముకో రాజా, నువ్వు నాతో పాటు ఉండు, నీకు నేను అన్ని చేసి చూపిస్తాను అంటాడు. దాంతో సత్యవ్రతుడు అంటాడు, సరే అయితే నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఏ యాగం చేయమంటావు ఆ యాగం చెప్పు, నేను బొందితో వెళ్ళి రావాలా అంతే అంటాడు. సరే అని చెప్పి ఇక్కడ కూర్చో అని చెప్పి విశ్వామిత్రుడు మళ్ళీ ఆ అరణ్యంలోనే ఆశ్రమంని పెట్టి ఆశ్రమం దగ్గర తీసుకెళ్లి, నువ్వు ఇక్కడ కూర్చో, నేను చెప్పినప్పుడు యాగంలో కూర్చుందు కానీ అప్పటి వరకు ఇక్కడ ఉండని చెప్పేసి యాగం సిద్ధం చేయడానికి తన శిష్యులందరినీ పిలిపించాడు. విశ్వామిత్రుడికి కుమారులు కూడా ఉన్నారు. సరే కుమారులందరినీ పిలిచారు. పిలిచి శిష్యులందరినీ పిలిచి ఏమంటాడంటే, మొత్తం వెళ్ళి భూమండలం అంతా తిరిగేసి అందరినీ పిలిచిరండి, నేను యాగం చేస్తున్నానని చెప్పండి, నేను యాగం కూడా ఎందుకు చేస్తున్నానో కూడా విషయం చెప్పండి. ఏమని, ఆ సత్యవ్రత మహారాజు బొందిత స్వర్గానికి వెళ్ళాలి, దానికి సంబంధించిన యాగం చేస్తున్నాను, ఆ యాగానికి మిమ్మల్ని అందరినీ పిలిచారు మా నాన్నగారు లేదా మా గురువు గారు, మీరందరూ రండిని సమస్త ఋషులందరినీ పిలిచి రావాలి అని చెప్పేసి చెప్తే అందరినీ పోయి పిలిచి రావడానికి వెళ్ళారు. అలా అందరినీ పిలిచారు. అందరినీ పిలిస్తే ఇక్కడ అందరూ వచ్చేసారు. ఎవరు రాలేదు అని చెప్పి అడిగాడు విశ్వామిత్రుడు. ఎవరు రాలేదు అని అడిగితే, ఇప్పుడు మనం ఏదైనా కానీ మనం ఫస్ట్ లో ఒకసారి మనం దక్ష యజ్ఞంలో కూడా చెప్పుకున్నాము. ఏమనంటే అందరూ లేచి నమస్కారం పెడితే లేచి నమస్కారం పెట్టిన వాళ్ళని చూడం, కానీ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక్కరినే చూస్తాం. ఆ దక్షుడు కూడా ఆడ ఒక్కరినే చూస్తాడు, ఆ శివయ్యని. ఆ స్వామిని చూసి ఆయన లేయలేదు అని చెప్పి ఆ రోజు ఆ దక్ష యజ్ఞం అంతా చేసేసాడు ఆ మహానుభావుడు. అలాగే ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరూ వచ్చారు కదా, ఇంకా యజ్ఞం స్టార్ట్ చేసి చక్కగా యాగం చేసుకోవచ్చు కదా, రానోళ్ళు ఎవరో చెప్పాలి. అంటే ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాల్లో కొన్ని ఫంక్షన్లకి వీళ్ళు రాకపోతే ఏమన్నా అంటారేమో అన్నట్టుగా కొంతమంది ప్రేమగా పోయే ఫంక్షన్లు కొన్ని ఉంటాయి, వాళ్ళు ఏమన్నా అంటారేమో అనుకుంటారేమో అనుకొని పోయే ఫంక్షన్లు కొన్ని ఉంటాయి. అలా అయిపోయింది ఇప్పుడు ఈయనది కూడా, విశ్వామిత్రుడిది కూడా. రానోళ్ళు ఎవరో చెప్పు అని అడగానే ఆయన చెప్పాడేమని, మహోదయుడు అనేటువంటి ఒక మహర్షి, ఒక బ్రాహ్మణుడు, అలాగే వశిష్ఠుడు, ఆయనకు 100 మంది కుమారులు, వీళ్ళు మాత్రమే రాంది. ఇప్పుడు రాని వాళ్ళు ఎవరు అంటే మహోదయుడు అని బ్రాహ్మణుడు ఒకడు, వశిష్ఠుడు, ఆయనకు 100 మంది కుమారులు రాలేదు. ఆ మాట ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళు రాలేదా అని చెప్పి ఆ 100 మంది కుమారులు, వశిష్ఠుడి యొక్క 100 మంది కుమారులని వాళ్ళు చనిపోయే విధంగాను, అలాగే మహోదయుడిని కూడా భస్మం చేసే ఆయనను వెంటనే తన యొక్క తపశక్తి ఉంది కదా, ఆ తపశక్తితో ఆ నీటిని మీద ఆ మంత్రజలాన్ని కురిపించి ఆయన మంత్రాలు చదివేసి ఆ జలంతో వెంటనే ఆ మహోదయుడిని భస్మీపటలం చేశాడు. ఆ యొక్క వశిష్ఠ మహర్షి 100 మంది కుమారులు, పాపం ఎంత బాధ ఉంటుంది ఆయనకి, 100 మంది కుమారులు చనిపోయే విధంగాను, తర్వాత 700 జన్మలు వాళ్ళు శవాలను తినే వాళ్ళగాను, ఆ తర్వాత వాళ్ళు కుక్క మాంసం తినే వాళ్ళలాగాను, ముష్టాన్నం తినే వాళ్ళలాగాను, ఇలా రకరకాలుగా పెట్టి శపించేశారు. వశిష్ఠుడికి 100 మంది కుమారులు చనిపోయారు పాపం ఆయన చేసిన దాని వలన. కానీ వశిష్ఠ మహర్షి బయటపడలేదు, అదే విధంగానే ఉన్నాడు. అయితే ఈయన చంపేటప్పుడు అంటే ఆ 100 మంది కుమారులను ఎప్పుడైతే ఈ యాగానికి రాలేదని శపిస్తూ ఉన్నాడో, ఆ శపించే సమయానికి వశిష్ఠుడి యొక్క పెద్ద కుమారుడు శక్తికి ఈ పరాశర మహర్షి అని ఆయన కుమారుడు గర్భంతో ఉంటది. ఆ శక్తి యొక్క భార్య గర్భంతో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆమెకి పరాశరుడు జన్మిస్తాడు ఈయన చనిపోయినాక. అప్పుడు పరాశరుడికి కోపం వస్తుంది, మా నాన్నని ఇలా చేశాడంట ఆ విశ్వామిత్రుడు, నేను మా నాన్నని ఇలా చేశాడు కాబట్టి విశ్వామిత్రుడిని నేను చంపాలి అని చెప్పేసి పరాశరుడు పూనుకుంటే, వశిష్ఠ మహర్షి అంటే తాత, అయ్యా ఆ పని చెయ్యొద్దు, మనం బ్రాహ్మణులము, మనం వేదాధ్యయనం చెయ్యాలి తప్ప అలా ఇంకొకరిని చంపాలని కోరుకోకూడదు, నీకు వేదాలన్నీ నేర్పుతాను, నువ్వు అందులోనే ప్రావీణ్యం పొంది మంచి స్థాయికి వెళ్ళాలే కానీ మనం ఈ మార్గంలోకి వెళ్ళకూడదని అప్పుడు కూడా మనవడిని కూడా స్వాంతనపరిచి సత్వగుణంలోనే ఉండేటట్టుగా చేశాడనమాట. అంత సత్వగుణంలో ఉన్న వ్యక్తి, ఒక్కొక్కసారి ఆయనకు కూడా కోపం వస్తుంది. సరే ఏమైతేనేమి, ఇప్పుడు విశ్వామిత్రుడు యాగము అందరినీ ఈ రాని వాళ్ళని శపించేశాడు, యాగం చేసేసాడు. యాగంలో
మనం చెప్పుకుంటామే హవిస్సుని దేవతలకి ఇచ్చేయాలి. ఆ హవిస్సు ఇచ్చేటప్పుడు ఎవరిని పిలిచినా రారు తీసుకోవడానికి. ఎందుకనంటే పిలవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమన్నారు, మహోదయుడు ఆ మిగతా వాళ్ళు ఆయన ఏమన్నా బ్రాహ్మణుడా, లేదంటే వేదాలను ఏమన్నా ఫస్ట్ నుంచి అవబోసన పట్టినవాడా, ఆయన ఏమన్నా వేదాలలో ఉన్న విషయం ఏమన్నా యాగం చేస్తున్నాడా? బ్రాహ్మణుడు కాదు. అందువలన ఆయనకంతా ఉండదు. తర్వాత వేదాలలో ఏమన్నా ఉందా బొందితో సరుకని పంపించేదని? వేదాలలో లేదు. అంటే లేనివన్నీ చేస్తున్నాడు ఈయన దానికి ఎందుకు రావడం అని అంటాడు ఆ మహోదయుడు అప్పుడు. ఇప్పుడేమో ఈయనకు అదే కోపం. దేవతలు కూడా రాలేదు. ఎందుకనంటే ఇతను ఇలాంటి యాగం చేస్తున్నాడు. వేదాలలో ఎక్కడా చెప్పనిది, ఈ వేదాలలో కానీ ఇంక ఎక్కడా కానీ చెప్పనిది ఈయన చేస్తున్నాడు. దీనికి మనం ఎందుకెళ్ళి అందుకోవాలి అని దేవతలు కూడా ఆ హవిర్భాగాన్ని తీసుకోవడానికి, హవిస్సుని తీసుకోవడానికి వాళ్ళు కూడా రాలేదు. ఇంకెవ్వరు రాలేదు. అప్పుడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి, నేను పిలిస్తే వీళ్ళు రారా, ఎవరు తీసుకోరా అని కోపం వచ్చి, సరే సత్యవ్రత నువ్వు బయలుదేరు స్వర్గానికి అని చెప్పేసి ఆయనకు కూర్చున్నవాడిని లేపుతాడు. ఆ కూర్చున్నవాడు లేసరికి ఆయన చిన్న చిన్నగా పైకి బయలుదేరతాడు అనమాట. అలా స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటే మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, నేను పిక్స్ అయి పెట్టుకోలేదు సిద్ధంగా. ఆయన అలా పైకి వెళ్తా ఉంటాడు. ఆ మేఘాలు దాటి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. మేఘాలు దాటి ఈ ఆవరణం అంతా దాటి మేఘాలు దాటి వెళ్ళిపోతా ఉంటే ఆ అప్పటికి ఇంద్రుడికి అయ్యే ఆయన దగ్గర ఉన్నటువంటి పరివారం వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, దేవేంద్ర దేవేంద్ర, మన యొక్క స్వర్గలోకానికి వాకిలి ముందుగా ఒక అతను వచ్చి నిలబడి ఉన్నాడు. చండాలుడిగా ఉన్నాడు, నల్లటి రూపంతో వచ్చి నిలబడి ఉన్నాడు అతను. ఎవరో గాని మన దగ్గర ఉన్నాడు, తలుపులు తీయాలా వద్దా కూడా అర్థం కాలేదు, వచ్చి నువ్వు ఒకసారి గమనించు అని దేవేంద్రుడికి పోయి చెప్తారు. దేవేంద్రుడు చూసి, అయ్యో ఇక్కడికి ఎవరు వస్తున్నారా అని చెప్పేసి పోయి దేవేంద్రుడు చూసి, చండాలుడు అయినటువంటి రాజసి, ఈ సత్యవ్రత రాజా, నువ్వు కులగురు వశిష్ఠుడితోటి ఆయన కుమారులతోటి శపించబడ్డావు, ధిక్కరించబడ్డావు. నువ్వు మళ్ళీ మాకు ఇక్కడికి వస్తావా స్వర్గలోకానికి? గురువు చేత శపించబడిన వాడు, గురువు చేత ధిక్కరించబడిన వాడు స్వర్గానికి రావడానికి ఆ వీలు లేదు. ఇంకొకటి, నువ్వు బొందితో స్వర్గానికి రావడం అనేది లేదు. రెండో అంశం ఏంటి, గురువుతో ధిక్కరించబడ్డావు, శపించబడ్డావు ఆయన కుమారులతోటి, కాబట్టి నీకు స్వర్గలోకానికి ఆహ్వానం అనేది లేదు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని ఆయన మళ్ళీ అక్కడి నుంచి నెట్టేశాడు. అంటే తలుపుల దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాడు. తలుపు దగ్గరికి వస్తే తలుపు తీయకుండానే ఆయన నువ్వు వెళ్ళిపో అని నెట్టేశాడు. ఆయన నెట్టేస్తే ఆయన నుంచి పైనుంచి కింద పడుతున్నాడు. మన కదా మనకి స్టేర్స్ గుర్తు తెచ్చుకోండి, ఒక 20-30 స్టేర్ల మీద నుంచి కిందకు తోసేస్తే ఎట్లా ఉంటుంది. ఆ ఒక దాంట్లో బ్రహ్మానందం పడిపోతా ఉంటాడు కదా సార్, ఒక దాంట్లో పైనుంచి కిటికీలోంచి వాళ్ళ భార్య తలుపేసేస్తే కింద పడిపోతాడు. అలా ఈయన కూడా త్రిశంకు కూడా, ఈయన సత్యవ్రతుడు కూడా అలా కింద పడిపోతా ఉంటాడు. ఇంకా పూర్తి భూమి మీద పడి తల పగిలిపోతుంది. అలా పడిపోతూ పడిపోతూ, విశ్వామిత్ర విశ్వామిత్ర, నన్ను చూడు నన్ను చూడు, నన్ను రక్షించు, కాపాడు, నేను కింద పడిపోతున్నాను, నన్ను తోసేసినారు వాళ్ళు అని చెప్పేసి గట్టిగా కేకలేసి పిలిచేసరికి విశ్వామిత్రుడు వింటాడు. విని బాధపడతాడు. అయ్యో ఇతన్ని పంపిస్తున్నారా, నేను ఇంత కష్టపడి నా తపస్సు శక్తిని అంతా ఇచ్చేసానే. విశ్వామిత్రుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడో, వచ్చిన తపశ్శక్తిని అంతా కోపంతో ఏదో ఒకటి చేసేసి ఆ మొత్తం అయిపించుకుంటాడు అనమాట. ఇంత చేశానే అనుకొని ఇంకా సత్యవ్రత నువ్వు అక్కడ ఆగు, ఇంకా అక్కడి నుంచి కింద పడద్దు, నువ్వు అక్కడే ఆగని చెప్పి ఆపేస్తా. మనం కూడా ఇక్కడే ఆగుదాం. అసలు త్రిశంకు గురించి ప్రారంభంలో కొంతవరకు విన్నాము. ఇప్పుడు మళ్ళీ అందులో మిగిలినటువంటి భాగాన్ని ఈరోజు తెలుసుకుందాం. త్రిశంకుడు అని అతని పేరు త్రిశంకు కాదు. మనము ముందుగానే చెప్పుకున్నాం, అతని పేరు గత క్లాస్ లో చెప్పుకున్నాం, సత్యవ్రతుడు అతని పేరు. సత్యవ్రతుడుగా ఉన్నటువంటి అతను తను చేసినటువంటి పనుల వలన, అంటే తను చేసినటువంటి కర్మల వలన అతను త్రిశంకు అనే పేరు తెచ్చుకోవడం జరిగింది. త్రిశంకు అంటే ఇబ్బందికరమైనటువంటి, లేదా శాపము, లేదా ఇంకేమైనా అంటే ఆయనకు వచ్చినటువంటి ఆ అతను చేసుకున్నటువంటి కర్మల వలన వచ్చినటువంటి ఆ బిరుదు అది అనమాట. త్రిశంకు అంటే అర్థం ఏంటి అంటే శాపము తీసుకోవటం. అతను ఏ విధంగా శాపం తీసుకున్నాడు? 3 రకాల శాపాలు ఆయన పొందాడు. 3 రకాల శాపాలను పొందాడు కాబట్టి త్రిశంకువు అంటారు. 3 పాపాలు ఏంటి అంటే, తండ్రికి నచ్చని పని చేశాడు. తండ్రికి నచ్చని పని ఏం చేశాడు అతను అనేది చెప్పుకుందాం. రెండోది, గురువు మాటని ధిక్కరించాడు. మూడోది, అతను నిషిద్ధ భోజనాన్ని చేశాడు. అది ఏదైతే తినకూడదో ఆ భోజనం అనేది తిన్నాడు. ఆ 3 తీసుకోవడం అనేది 3 శాపాలుగా ఆయనకి రావడం జరిగింది. ఆ శాపాలనే మనం ఏమంటున్నాం ఇక్కడ, శంకువు అంటున్నాం అనమాట. అందువలన 3 తీసుకున్నావు అని చెప్పి ఆయనకి త్రిశంకువు అని చెప్పి అనడంతో అప్పటి నుంచి ఆయనకి త్రిశంకువు అనే పేరు బిరుదుగా పడిపోయింది.
ఈ త్రిశంకు అనే అతన్ని మనము గత క్లాసులో ఏం చెప్పుకున్నామంటే, విశ్వామిత్రుడు అతన్ని స్వర్గానికి, బొందితో స్వర్గానికి పంపించడానికి ఆయన యాగం చేయటము, ఆ యాగంలో భాగంగా తన యొక్క తపశ్శక్తినంతా ధారపోసి అతను స్వర్గానికి పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ చివరికి ఆ అతను యాగం చేసి, యాగంలో హవిస్సుని దేవతలు తీసుకోవడానికి పిలిస్తే రాలేదని కోపంతో తన యొక్క ఈ మిగిలినటువంటి తపశ్శక్తిని కూడా ధారపోసి అతన్ని స్వర్గానికి పంపించడము. స్వర్గానికి పంపిస్తే స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడు, నువ్వు స్వర్గానికి రావడానికి నీకు అర్హత లేదు, నువ్వు గురువు యొక్క మాటని ధిక్కరించి గురువు శాపానికి గురయ్యావు కాబట్టి రావడానికి లేదు అని వాళ్ళు అక్కడ తోసేయడం. అలా అక్కడ వాళ్ళు స్వర్గానికి ద్వారాలు తెరవకుండా కిందకి తోసేయడంతో ఇతను కింద పడుతూ పడుతూ విశ్వామిత్రుని మళ్ళీ పిలవడం జరుగుతుంది. విశ్వామిత్ర, నేను పడిపోతున్నాను, నన్ను కాపాడు అని చెప్పి మళ్ళీ విశ్వామిత్రుణ్ణి, ఆ మహర్షిని పిలవడంతో తర్వాత ఆయన బ్రహ్మర్షి, రాజర్షి, 2 బిరుదులు ఆయనకు ఉన్నాయి. ఆయన వెంటనే ఆగు త్రిశంకు, నువ్వు అక్కడే ఆగు అని చెప్పేసి అతన్ని ఆ మధ్యలోనే ఆపి, ఇలా అతను స్వర్గం నుంచి ఇలా కింద పడుతూ ఉంటే మధ్యలోనే అతన్ని ఆపి, నువ్వు అక్కడే ఆగు అని చెప్పేసి అతన్ని అక్కడ ఆపేసి, నేను నిన్ను వాళ్ళు స్వర్గానికి రానివరా, నేను నీకు ప్రత్యేకమైనటువంటి ఒక స్వర్గాన్ని తయారు చేస్తాను, ఆ స్వర్గంలో నువ్వు ఉండు అని చెప్పేసి అతన్ని అక్కడే మధ్యలోనే, అంటే భూమికి కాకుండా అలా స్వర్గానికి కాకుండా మధ్యలోనే ఉంచి, మధ్యలో ఆయన ప్రతి సృష్టి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇతను చేస్తున్నాడు సృష్టి మామూలుగా చేయవలసింది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు చేయవలసినటువంటి సృష్టిని ఈయన ప్రతి సృష్టిలాగా ఆయన స్వర్గాన్ని తయారు చేసి, నేను నిన్ను అక్కడ ఉంచుతాను అని చెప్పేసి మొత్తము ఆ ప్రాంతమంతా స్వర్గంలాగా తయారు చేశాడు. అందులోకి మళ్ళా నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశము, ఇట్లా పంచభూతాలు అన్నిటిని తయారు చేసి ఆయన ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంకా అప్పటికి కూడా దేవతలు రాలేదు. ఇంకా ఆయన దేవతలని కూడా సృష్టించడానికి సిద్ధపడ్డప్పుడు, అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడితో సహా అందరూ వచ్చి, ఇది నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు, ఆల్రెడీ స్వర్గం అనేది ఒకటి ఉంది, ఆ స్వర్గాన్ని ఏర్పాటు చేశారు ఆ మహావిష్ణువు, ఆ తండ్రి, ఆ శ్రీమన్నారాయణుడు, నువ్వు మళ్ళీ ఇలా చేయడం అనేది అసంభవం, అది మంచి పద్ధతి కూడా కాదు, అలా చెయ్యకూడదు అని చెప్పి విశ్వామిత్రుడికి నచ్చజెప్పి, ఇతను ఇందులోనే ఉంటాడు, ఇది స్వర్గంగా నువ్వు చెప్పావు కాబట్టి ఇతన్ని మేము స్వర్గానికి అయితే తీసుకోము, కానీ నువ్వు ఇక్కడ ఏర్పాటు చేసావు కాబట్టి నీ తపశక్తిని అంతా దారపోసి ఇతను ఇక్కడే ఉంటాడు, ఇక్కడే త్రిశంకు స్వర్గం అని పేరు ఏర్పడుతుంది, ఇందులోనే ఉంటాడు, అయితే అతను తలకిందులుగా ఉంటాడు అని చెప్పాడు. సార్ ఇంకొక పిక్ ఉంది చూడండి సార్, తలకిందులుగా ఉండేది, తలకిందులుగా ఉంటాడు అని చెప్పి అతనికి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా అంటే ఎప్పుడు కూడా అతను అలాగే ఉంటాడు. ఆ త్రిశంకు స్వర్గంలో అతను ఎప్పుడు తలకిందులుగానే ఉండి తన ఆ ప్రాంతంలో ఉంటాడు. ఆ విధంగా ఆయనకి వరం ఇచ్చారు దేవతలందరూ. ఆ విధంగా త్రిశంకు అలా పూర్తిగా కింద పడలేదు, అలాగని స్వర్గంలోకి వెళ్ళలేదు. ఆ త్రిశంకు స్వర్గంలో మధ్యలో మన జ్యోతిష్య మండలము ఉన్న దాని ముందుగా అతను యొక్క మండలం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మండలంలో అలాగే ఉంటున్నాడు అనమాట. అంటే ఇంకా అతను మరణించినాడని చెప్పడానికి లేదు, మనము అలాగని జీవించి ఉన్నాడని చెప్పడానికి లేదు, అతను ఉన్నాడనే అనుకోవాలి. ఎందుకంటే ఇంకా త్రిశంకు స్వర్గంలో అతను తప్ప ఇంకెవరు ఉండరు కాబట్టి అతను ఉన్నట్టుగానే మనము భావించాలన్నమాట. ఆ త్రిశంకు స్వర్గంలో ఆయన ఉన్నాడు. అయితే ఇంతకీ ఈ త్రిశంకు స్వర్గము ఏర్పాటు చేయడానికి అతన్ని అలా ఆ శక్తిని ధారపోసి అలా పూర్తిగా స్వర్గానికి పంపిద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. అయితే ఈ మొత్తం చేయడానికి విశ్వామిత్రుడు ఎందుకు ఇలా చేశాడు అనేది ఒకటైతే, రెండోది ఏంటి, త్రిశంకు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే 3 ఏమేమి ఉన్నాయి ఆయన చేసుకున్న 3 తప్పులు ఏంటి, 3 తప్పులు చేయడం వల్ల ఆయనకి 3 శంకువులు అనేవి వచ్చినాయి అనమాట. ఈ 3 తప్పులు ఏంటి అంటే, మొదటిది సత్యవ్రతుడి యొక్క తండ్రి త్రయ్యారణ్యుడు, లేదా కొంతమంది సూర్యారణ్యుడు అని కూడా చెప్తున్నారనమాట. వాళ్ళ తండ్రి త్రయ్యారణ్యుడు పరిపాలన చేస్తున్న కాలంలో ఈ సత్యవ్రతుడు యువరాజుగా ఉన్నాడు. సత్యవ్రతుడు యువరాజుగా ఉన్న సమయంలో సత్యవ్రతుడు ఏం చేశాడంటే, ఒకానొక రోజున వివాహమైనటువంటి ఒక ఆమెని బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నాడు. అది రాజుకి బాధేసింది. అలా ఒకరికి భార్య అయినటువంటి ఆమెని నువ్వు అలా బలవంతంగా తీసుకొని వచ్చి, నీ దగ్గర బలం ఉందని చెప్పి నువ్వు బలవంతంగా తీసుకొని వచ్చి అలా వివాహం చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు, నువ్వు తప్పు పని చేశావు, ఒక రాజుగా నేను దీన్ని క్షమించలేను అని చెప్పి బాధపడి తన యొక్క కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షికి చెప్పి, దీనికి ప్రాయశ్చితం ఏమైనా చెప్పమని చెప్పి అడుగుతాడు వశిష్ఠ మహర్షిని. వశిష్ఠ మహర్షి కూడా అంటే తప్పు పని, అది ఎట్లా ఒకరి భార్యను తీసుకొచ్చుకోవడం అనేది తప్పు పని కాబట్టి ఆయన తప్పు పని అనేది చెప్పాడు, కానీ శిక్ష అనేది చెప్పలేదు. వశిష్ఠ మహర్షి శిక్ష చెప్పలేదు.
ఉండేది. అయితే ఈ రాజే సత్యవ్రతుడి యొక్క తండ్రి ఆయన ఏం చేశాడంటే, నేను శిక్ష వేయకపోతే ఈ పిక్ తీసేయండి సార్, ఇంకా తీసేయండి, పిక్స్ ఏమొద్దులండి, ఆయన గురించి చెప్పుకుంటున్నాం మనం. అతను ఆ, సత్యవ్రతుడి యొక్క తండ్రి త్రయ్యారణ్యుడు బాధపడి తనకు తానుగానే నేనే వేస్తాను శిక్ష. ఎందుకంటే ఇప్పుడు రాజుగా నేను వెయ్యకపోతే రేపు ఇంకా అందరు కూడా ఇదే పని చేస్తారు, మరి కుటుంబ వ్యవస్థ అనేది కొనసాగదు, ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు అని చెప్పి తన కుమారుడు అయినా కూడా, అంటే ధర్మము తప్పకూడదు అనే ఉద్దేశంతో తన కుమారుడు అయినా కూడా ఆయన శిక్ష వేయడం అనేది జరిగింది. ఎవరికి? కుమారుడికి, సత్యవ్రతుడికి. శిక్ష ఏంటంటే, నువ్వు దేశం నుంచి నేను బహిష్కరిస్తున్నాను, నువ్వు బయటికి వెళ్ళిపోవాలా, దేశంలో ఉండకూడదు అని శిక్ష వేశాడు. సత్యవ్రతుడు ఏం చేశాడు? దేశం విడిచి బయటికి వెళ్ళిపోయాడు, అంటే దేశ బహిష్కరణ చేసేసాడు అతన్ని. ఆ దేశాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు సత్యవ్రతుడు. అతను బయటికి వెళ్ళిపోయి అడవులలో తిరుగుతున్నాడు. కానీ అతనికి కోపం ఉంది వశిష్ఠ మహర్షి మీద. ఎందుకంటే మా నాన్నగారు నాకు ఇంత శిక్ష వేస్తుంటే మరి వశిష్ఠ మహర్షి ఎందుకని చెప్పలేదు, ఎందుకు అంత శిక్ష వేయొద్దులే, మరి తెలియని వయసు, చిన్నపిల్లాడు, మరి ఏం కాదు, కొద్దిగా శిక్ష తగ్గించి వెయ్యండి అని చెప్పి అయినా మా నాన్నగారిని వశిష్ఠ మహర్షి అనలేదు, నాకు సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పి కొంత వశిష్ఠ మహర్షి మీద కోపం అతనికి ఉండింది. అతను అడవిలోనే తిరుగుతున్నాడు, బయట, అంటే దేశ బహిష్కరణ జరిగింది కాబట్టి మన దేశాన్ని దాటి బయటికి వెళ్ళిపోయాడు, అక్కడ ఉంటున్నాడు. ఒక 12 సంవత్సరాల పాటు రాజ్య పాలన చేసిన తర్వాత త్రయారణ్యుడు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే అక్కడ కరువు కాటకాలు బాగా వచ్చాయి. కరువు కాటకం అనేది సర్వసాధారణం. ఎందుకనంటే మన యొక్క ఋతుపవనాల మార్పులోను, జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులోను వచ్చేటువంటివి కాబట్టి అవి కరువు కాటకాలు అనేవి వచ్చాయి. బాగా తీవ్రమైన కరువు కాటకాలు వస్తున్నప్పుడు మనము తపతీ సంవరణోపాఖ్యానాలు కూడా చెప్పుకున్నాం అదేమాట. కరువు కాటకాలు అనేవి, కరువు కాటకాలు బాగా తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పశు జాలానికి మేత కూడా లేకుండా ఇబ్బంది అయిపోయింది. అలాంటి సమయంలో వశిష్ఠ మహర్షి ఏమంటాడంటే, ఈ యాగం చేయాలి, ఈ యాగం చేస్తేనే బాగుంటుంది, యాగం చేసి మనం మళ్ళీ వర్షాన్ని పడించుకోవాలా అని చెప్పేసి అంటాడు. అయితే ఇప్పుడు మనకి కరువు సమయంలో, ఈ సమయానికి అదే రాజ్యంలో విశ్వామిత్రుడు కూడా తపస్సు చేసుకుంటా ఉన్నారు. అంటే ఈయనేమో అరణ్యాలకు వెళ్ళి విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. మరి విశ్వామిత్రుడి యొక్క భార్య, ఆయన కుమారుడు, ఆయన పిల్లలు వాళ్ళు రాజ్యంలోనే ఉన్నారు. కరువు బాగా ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అటువంటి సమయంలో విశ్వామిత్రుడి భార్య ఆ పిల్లలకి భోజనం పెట్టుకోలేక ఆమె ఇబ్బంది పడిపోతూ ఏం చేయాలో అర్థం కాక తన కుమారుణ్ణి అన్నం పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నానని, ఎవరైనా, అంటే సంపన్నులు ఎవరైనా 3 పూట్ల భోజనం పెట్టుకోగలిగే వాళ్ళు, లేదా 2 పూట్ల భోజనం పెట్టుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే నా కుమారుణ్ణి తీసుకోండి, నేను అమ్మేస్తాను అని విశ్వామిత్రుడి భార్య కుమారుణ్ణి అమ్మడానికి బజార్లో అందరిని అడుగుతా ఉందన్నమాట. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ మాట మనము వినడానికి కూడా. విశ్వామిత్రుడి భార్య ఒకప్పుడు మరి ఆయన మహారాజు అనేటువంటి వ్యక్తి ఈ వశిష్ఠ మహర్షి ఆ కామధేనువుని ఇవ్వలేదు అని ఆ కోపంతో ఆ రాజ పదవిని వదిలేసుకొని ఈ విధంగా ఆయన తపస్సు మార్గంలోకి వచ్చాడు. ఆయనేమో అడవిలో ఉన్నాడు తపస్సు చేసుకుంటూ, ఈమెమో ఈ కరువు కాటకాలలో ఈ రాజ్యంలో ఉంది. కరువు కాటకాలు అందరూ అనుభవిస్తున్నారు ఆ రాజ్యంలో. అదే సమయంలో విశ్వామిత్రుడి భార్య, ఆ పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. ఆమె ఏం చేసిందంటే, ఆ విధంగా కుమారుణ్ణి బజార్లోకి తీసుకెళ్లి ఎవరైనా కొనుక్కోండి నా కుమారుణ్ణి అని చెప్పి అడుగుతూ ఉన్న సమయంలో ఆ విషయము ఈ సత్యవ్రతుడికి తెలిసింది. సత్యవ్రతుడికి తెలిసి సత్యవ్రతుడు ఏం చేశాడంటే, అమ్మ నీ కొడుకుని నేను చూసుకుంటాను, నేను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మీకు కాపాడుతాను అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు ఆమెకి, ఆమె పిల్లలకి. నేను మీకు భోజనం అంతా ఏర్పాటు చేస్తాను, మీరు ఆకలికి ఈ విధంగా బాధపడద్దు అని చెప్పేసి సత్యవ్రతుడు ఒకనొక రోజున వచ్చి ఆమెకి సహాయం చేస్తానని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళు తినడానికి కావాల్సిన కందమూల ఫలాలు అవి ఇవి ఆయన తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున ఏమైందంటే అవి కూడా దొరకలేదు వాళ్ళకి, ఇంకా ఆకలితోనే ఉన్నారు. మరి వాళ్ళ ఆకలి తీర్చాలి కదా అని చెప్పేసి ఏం చేశాడు ఈయన, వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి ఆ కామధేను ఏదైతే ఉందో ఆ కామధేవుని తీసుకొని వచ్చి దానిని చంపి అది అది వండేసి వాళ్ళకి పెట్టాలని చెప్పేసి చేశాడు. అయితే తనకు ఆకలయ్యి ఆ కామధేనుని వీళ్ళకి పెట్టే బదులు ఆయనే తినేశాడు. ఇక్కడ మనం 3 చెప్పుకున్నాం. ఒకటేంటంటే తండ్రికి నచ్చని పని చేశాడు, ఇతరుల యొక్క భార్యను తీసుకురావడంతో తండ్రికి నచ్చలేదు, దానివల్ల ఆయన దేశం నుంచి బహిష్కరించాడు. అది ఒక శంకు, అది ఒక శాపం అయిపోయింది దానికి. రెండోది ఏంటి అన్నాము, నేను బొందితో స్వర్గానికి వెళ్తాను అంటే వశిష్ఠ మహర్షి ఒప్పుకోలేదు, ఆయన కుమారులు చండాలుడు అవుతావని శపించారు. అది రెండోది. అంటే గురు ధిక్కరణ జరిగింది, శపించడం జరిగింది 2. మూడోది ఏంటి, నిషిద్ధ భోజనం చేశాడు.
అంటే మామూలుగా కామధేనువుని చంపడమే చాలా తప్పు. సరే ఇతరులకు సహాయం చేస్తున్నాను అని చెప్పి అతను చేశాడు ఆ పని. చేస్తూ చేస్తూ ఏం చేశాడు? ఆ కామధేనువుని ఈయనే తిన్నాడు. వాళ్ళకి పెట్టాడు. ఆ విధంగా కామధేనువుని చంపడం అనేది గోహత్య పాతకం కదండి, అది జరిగింది. గోహత్య పాతకం అనేది ఆయనకి వచ్చేసింది. ఆ తర్వాత ఆ శంకు కూడా అతనికి వచ్చేసింది అనమాట. దీనితోటి అతను ఈ 3 శంకులు అతనికి తగిలాయి. వశిష్ఠ మహర్షి ఇస్తాడు త్రిశంకు అనేది కూడా ఆయనే ఇచ్చేది ఆయనకి ఆ బిరుదు. నువ్వు ఈ 3 తప్పులు చేశావు అని. అయితే ఇప్పుడు ఏమైందంటే కరువు కాటకాలలో వాళ్ళ నాన్నగారు 12 సంవత్సరాలు కరువు కాటకాల 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ కరువు కాటకంలో ఆయన యాగం చేసి వరుని యొక్క ఇంద్రుని యొక్క అనుమతిని పొంది ఆ రాజ్యంలో వర్షాలు బాగా పడేలాగా చేశాడు. వర్షాలు బాగా పడినాయి. ఇంకా రాజుకి వశిష్ఠ మహర్షి చెప్తాడు, 12 ఏళ్ళు అయిపోయింది కదా, మీ అబ్బాయిని పిలిపించుకోండి, మరి తర్వాత రాజ్యంలోకి అతను రావాలి, మరి వారసుడుగా ఉండాలి అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆయన పిలవడానికి ఆ త్రయారణ్యుడితో పాటు హరిశ్చంద్రుడు చిన్న పిల్లాడు. హరిశ్చంద్రుడు కూడా వెళ్ళి రా నాన్న రాజ్యంలోకి అని చెప్పి కూడా పిలిచాడు అనమాట. ఆ విధంగా మళ్ళీ సత్యవ్రతుడు రాజ్యంలోకి వచ్చాడు. రాజ్యంలోకి వచ్చి చక్కగా రాజ్యపాలన చేస్తా ఉన్నాడు. తర్వాత ఏమైంది, అలా రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒకనొక రోజున విశ్వామిత్రుడు తపస్సు పూర్తి చేసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటి, ఎలా జీవించారు, ఎలా ఉన్నారు ఏంటి, ఆయనకి ఈ కరువు కాటకాలు ఇవన్నీ తెలియదు కదా, అరణ్యంలో ఉన్న అతను తెలియదు కదా. వచ్చి భార్యను అడిగాడు ఎలా ఉన్నారు ఏంటి అని. క్షేమ సమాచారాలు అడుగుతారు కదా బాగోగులని. అలా అడిగినప్పుడు ఆమె చెప్పింది, కరువు కాటకాలలో చాలా బాధలు పడ్డాము, ఇబ్బందులు పడ్డాము. ఆ సత్యవ్రతుడు మాత్రం మనకు సహాయం చేశాడు. అతను సహాయం చేయకపోతే నేను పిల్లలకి అన్నం పెట్టుకునే పరిస్థితి లేదు. నేను ఆ పిల్లలను అమ్మేద్దాం అనుకున్నాను, ఎవరో ఒకరు అన్నం పెడతారు, ఆ పిల్లలు తింటారనేసి అని చెప్పేసి ఆమె చెప్పింది. మనకు అతను సహాయం చేశాడు అని. అది గుర్తు పెట్టుకున్నాడు ఈ విశ్వామిత్ర మహర్షి. అది గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఇది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? అతను చండాలుడి రూపం తీసుకొని, అంటే వశిష్ఠ మహర్షిని అడిగాడు బొందిత స్వర్గానికి వెళ్తామని. ఆయన అంగీకరించలేదు, ఎక్కడా లేదు ప్రాణంతో వెళ్ళటం అనేది. కాబట్టి నేను చేయలేనన్నాడు. తర్వాత ఆయన కుమారులను అడిగితే మా నాన్న చెయ్యింది మేము చెయ్యమని చెప్పి వాళ్ళు ఏకంగా చండాలుడివి అవుతామని శపించారు. అతను ఆ చండాల రూపంలో వెళుతూ ఉన్నప్పుడు ఈ విశ్వామిత్రుడు అతన్ని గమనించాడు. అతను మహారాజు అని అర్థమైంది, అతనికి యువరాజు అనేది అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, సారీ మహారాజు వాళ్ళ నాన్నగారు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, ఈ సత్యవ్రతుడే ఇప్పుడు మహారాజు అని అర్థమైపోయి ఆయన చేసిన మంచి ఆయన గుర్తుంది. వాళ్ళ భార్య చెప్పింది కాబట్టి, విశ్వామిత్ర మహర్షి యొక్క భార్య చెప్పింది కాబట్టి ఈ రాజుకి నేను సహాయం చేయాలి, నా భార్య పిల్లలకి సహాయం చేశాడు అని భావించడం అనేది ఒకటైతే, రెండోది ఏంది, వశిష్ఠ మహర్షి ఏదైతే చేయలేదో నేను అది చేసి చూపించాలి. ఎందుకంటే ఆయనని అస్త్రాలతో నేను ఆయన్ను లొంగదీయలేకపోయాను. రాజుగా ఉన్నప్పుడు అస్త్రాలతో వశిష్ఠ మహర్షిని గాని ఆయన కామధేనువుని గాని లొంగదీయలేకపోయాడు. మరి నేను ఈ రోజు నా తపశ్శక్తితో నేను ఎలాగైనా వశిష్ఠ మహర్షి చెయ్యింది నేను చేసి చూపించానని అందరికి చెప్పాలి, ఆ శక్తి నాకుందని నేను చెప్పాలి అని చెప్పి ఆయన అదొక కారణంగా పెట్టుకొని అదొక అంటే అతనికంటే నేను గొప్ప అని చెప్పుకోవడం కోసము ఎప్పుడు ఆయనకు వైరంతోనే ఉన్నాడనమాట. ఇంకా అలా చెప్పుకోవడం కోసం ఇతన్ని స్వర్గం కి బొందితోనే స్వర్గానికి పంపించాలని ప్రయత్నం చేశాడు. ఈ విధంగా అతనికి 3 శంకువులు సత్యవ్రతుడికి వచ్చాయి. ఆ విధంగా అతను త్రిశంకుడు అనే పేరుతో ఆ త్రిశంకు స్వర్గాన్ని విశ్వామిత్రుడు ఏర్పాటు చేస్తే ఆ త్రిశంకు స్వర్గంలో ఈ త్రిశంకుడు అలాగే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఇంకా అక్కడ మరి రాజ్యపాలన అనేది చేయాలి కాబట్టి ఆయన కుమారుడు అయినటువంటి సత్యహరిశ్చంద్రుడు తర్వాత రాజ్యానికి రావడం జరిగిందనమాట. తర్వాత మనము సత్యహరిశ్చంద్రుడి గురించి చెప్పుకుంటాం. ఈ త్రిశంకు స్వర్గానికి సంబంధించి మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎవరైనా యాడ్ చేస్తారా అండి? లేకపోతే ఏమన్నా సార్ డౌట్స్ సార్ ఉన్నాయా? మీరు కూడా యాడ్ చేయండి, ఎవరైనా యాడ్ చేయండి. ఎందుకంటే సృష్టికి ప్రతి సృష్టి దాంట్లో స్వర్గాన్ని సృష్టించడమే కాదు, ప్రతి దానికి ప్రతి సృష్టి చేశాడు. బీరకాయ దగ్గర నుంచి కాకరకాయ దగ్గర నుంచి ప్రతి దానికి సృష్టి ఉంది. ఒక దేవతల్ని మనుషుల్ని సృష్టించలేదు తప్ప సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని ఇంకొక సృష్టి చేశాడు. అందుకనే మనకి కాకరకాయలు అంటే మామూలు కాకరకాయలు ఉంటాయి, చేదు కాకరకాయలు 6 కాకరకాయలు ఉంటాయి, గుమ్మడికాయలు ఒక రకం ఉంటుంది. ఇట్లా ప్రతి దానికి బీరకాయ ఒకటి ఉంటే నేతి బీరకాయ ఇంకోటి ఉంటుంది. ఈ విధంగా ప్రతి దానికి ప్రతి సృష్టి అనేది జరిగింది అక్కడ. చేశారు. స్వర్గంలోకి వెళ్ళి ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. సగంలో తీసుకొచ్చి మధ్యలో ఎలాడ తీశారు, అక్కడ ఒక స్వర్గాన్ని క్రియేట్ చేశారు. దాన్ని త్రిశంకుడు అని పేరు రావడం వల్ల ఆయనకునే దాన్ని త్రిశంకు స్వర్గం అని వచ్చింది. అందుకని మనకు కూడా సామెత అది ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం కూడా ఆ త్రిశంకు స్వర్గంలో ఉన్నాళ్ళు ఎర వదిలేరు అని చెప్పి అన్నట్లుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే మామూలుగా ఉండే సృష్టి ఏదైతే ఉందో సహజంగా వచ్చే ఆ బ్రహ్మదేవుడు సృష్టించిందో, లేకపోతే మన సృష్టి ఆ యోగాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు ఉందో అదే ఉంటది. కానీ ఇంకో కొత్త దాన్ని మనం ఏం చేయలేము. ఎంత గొప్పవాడైనా కూడా మళ్ళీ ఒకసారి జరిగిన దానికి మళ్ళీ ఇంకోసారి సృష్టించడం జరగదన్నమాట.
ఆయన తపశక్తికి ఉంది చేశాడు. కానీ మనం ఏదన్నా మళ్ళీ ఆ సృష్టిలో ఒరిజినల్గా వచ్చిన వాటిని వాడతాం, కానీ ఈ ప్రతి సృష్టిలో వచ్చిన వాటిని పెద్దగా వాడము. అది ప్రకృతి నియమానికి కూడా విరుద్ధం. మెరుగుతాం అది. అందుకని ఆయన వాళ్ళు ఒప్పుకోలేదు. ఉమ్. రేపు పొద్దున ప్రతి ఇప్పుడు మనం ఎట్లయితే శాటిలైట్స్ అన్ని పంపించి పైన స్పేస్ షిప్లు పంపించి మనం పైన ఎట్లా ఆ చంద్రుడి మీదనో లేకపోతే ఎక్కడో ఆ స్పేస్లో మనం ఇల్లు కట్టాలి, లేకపోతే ఈ షిప్లన్నీ అక్కడ పెట్టేసి అక్కడే ఉండాలి అని మనం ఎట్లా ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజుల్లో వాళ్ళు తపశక్తి ఆ ప్రయత్నం చేసేసారు. అవి ఇప్పుడు నేను చంద్రుడి మీద ఇల్లు కట్టడానికి కుదురుద్దా, మార్స్ మీద కుదురుద్దా, అంగారక మీద ఎక్కడ కుదురుద్దా, ఎక్కడ కుదురుద్దా అని చెప్పి మనం ఎత్తుతుంది. ఇక్కడ భూమి చోట అయిపోతుంది కదా. అందుకని అది వాళ్ళు ఆ రోజునే చేసేసారు. ఇక్కడ సృష్టి చేసేసాం మేము, మీకు అవదు అని చెప్పేసి. అక్కడ కూడా అయితే అది అక్కడ కూడా ఎందుకంటే ఆ, భూమి ఆకర్షణ శక్తి నుంచి వెళ్ళిపోతాం కాబట్టి గాల్లో తేలుతా ఉంటాం. మన కింద కాళ్ళు కింద ఉండవు, వాళ్ళు ఫ్లోటింగ్లోనే ఉంటాం. ఈయన కూడా అట్టాగే ఉన్నాడు, తల కింద తిరుగుతా. అంటే ఒక విధంగా ఇప్పుడున్న సైన్స్కి మనం కంపేర్ చేసుకుంటే ఆ రోజున వాళ్ళకి అక్కడ ఆ భూమి ఆకర్షణ శక్తి అనేది లేకపోవటం వల్ల ఆయన తలకిందులుగా ఉండటం, అది శాపం అనండి, ఏమన్నానండి, వరం అనండి, అది వేరే విషయం. ఇప్పుడు అదే జరుగుతుంది ఇవాళ ఉన్న సైన్స్తో మనం కంపేర్ చేసుకుంటాం. సో ఆల్రెడీ మనకి ఒక విధంగా ఇవన్నీ వాళ్ళు రాసిపెట్టేసారి ఇవాళ జరిగేది. ఇంకా ఏంటంటే ఇది ఇటువంటివి చెయ్యకూడదు. ఏదైతే మనకి ప్రకృతికి విరుద్ధమైనవో అవి చెయ్యకూడదు. అలా చేస్తే ఇటువంటి సమస్యలలో ఇరుక్కుంటాము. అంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోతాము అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మనకు పెద్దలు చెప్తుంటారు, త్రిశంకు స్వర్గంలో ఉంటారా, చేసే పని ఏదైనా దాని మీద శ్రద్ధ పెట్టి చేయాల్సిన పనులు చెయ్యండి, మనం చెయ్యకూడని పనుల జోలికి వెళ్ళకూడదు అని. ఇప్పుడు మనకి స్టీఫెన్ హాకింగ్ కూడా ఏలియన్స్ గురించి వాటి జోలికి మీరు వెళ్ళొద్దండి, ఎందుకంటే మనకు తెలియని విషయాలు అవన్నీ, వాటిలోకి వెళ్ళి మీరు ఆపదని కొని తెచ్చుకోవద్దు అని చెప్పేసి చెప్పాడంట. ఎందుకంటే మనము అన్నిటికీ చెయ్యాలి, ఏదో చూడాలా, ప్రయత్నం చేయాలనుకుంటాము, కొన్ని వాటి జోలికి వెళ్లకుండానే ఉండడం మంచిది అని చెప్పేసి చెప్పాడని చెప్పి మనకు చెప్తున్నారనమాట. అట్లా కొన్ని ప్రకృతి విరుద్ధమైన జోలికి వెళ్ళకూడదు, ప్రకృతి మనకి ఏమి ఇచ్చిందో దాని ప్రకారమే మనం వెళ్ళాలి అనేది ఈ త్రిశంకు స్వర్గం కథ ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. సరే, మనము త్రిశంకు అక్కడ ఆగిపోయాడు కాబట్టి మనము సత్యహరిశ్చంద్ర గురించి చెప్పుకుంటాం.